హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట. ఇంకా మ్యాటర్ లోకి వెళ్తే మామ, ఊరు పేరు భైరవకోన. 2 రోజుల ముందే ఫిబ్రవరి 14th స్పెషల్ ప్రీమియర్ షోస్ అయితే హైదరాబాద్ లో వేశారు కొన్ని థియేటర్స్ లో. రివ్యూ కంటే ముందు ఒక విషయం అయితే చెప్పాలి మామ. ఈ మధ్య కాలంలో మూవీ చూస్తుంటే సాంగ్ వచ్చిందంటే బయటకి వెళ్ళడం రావడం, మొబైల్ చెక్ చేసుకోవడం చేస్తుంటారు కొంతమంది ఆడియన్స్. కానీ ఈ మూవీలో నిజమేనే చెబుతున్నా అనే సాంగ్ వస్తుంటే థియేటర్ లో అలా కూర్చుండిపోయారు, ఎవ్వరు కూడా లేవలేదు. ప్రతి ఒక్కరు సాంగ్ ని ఎంజాయ్ చేసి ఫిబ్రవరి 14th కాబట్టేమో. అండ్ ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే నాకైతే నచ్చింది మామ. చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్ గారికి హిట్ వచ్చింది అనిపించింది. కథ గురించి చెప్పాలంటే సినిమాల్లో హీరోలకి ఒక డూప్ గా చేస్తూ ఉన్న మన హీరో చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తుంటాడు. అలాంటి మన హీరో ఒక పెద్ద దొంగతనం చేసి పారిపోతాడు, ఒక ఊర్లో చిక్కుకుంటాడు. అసలు మన హీరో ఆ దొంగతనం ఎందుకు చేశాడు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు, గరుడ పురాణంలో మిస్ అయిన ఆ 4 పేజీలు ఏంటి అనేదే ఈ కథ. డైరెక్టర్ విఐ ఆనంద్ అంటే తన మూవీస్ లో దయ్యాలు ఉండటం, హర్రర్ ఉండటం ఎక్స్పెక్ట్ చేస్తారు అందరు ఆడియన్స్. అలాగే ఈ మూవీలో కూడా కొంచెం కొత్తగా వింతగా అయితే ట్రై చేశారు. మూవీ స్టార్ట్ అవ్వడమే స్టోరీలోకి తీసుకెళ్లిన డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో మూవీ నడిపించాడు. డైరెక్టర్ తన మూవీలో కామెడీ అయితే మిస్ చేయడు అసలే. ఈ మూవీలో కూడా ఫన్ జనరేట్ అయింది. స్పెషల్లీ బ్రహ్మాజీ గారు, వెన్నెల కిషోర్ గారు, వైవ హర్ష గారు క్యారెక్టర్స్ అయితే చాలా బాగా నవ్విస్తాయి. ఇంకా హీరోయిన్స్ వర్ష క్యారెక్టర్ బాగుంది. స్టార్టింగ్ లో డైలాగ్స్ ఏంటి వాయిస్ సూట్ అవ్వలేదనిపించిన తర్వాత పోను పోను చాలా బాగా సెట్ అయింది. ఇంకా రెండో హీరోయిన్ కావ్య దాదాపు హీరోతో పాటు సినిమా అంతా ట్రావెల్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది. కానీ కావ్య సినిమా అంతా ఉన్నా ఒకటే డ్రెస్ లో కనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్ లో కాస్ట్యూమ్ చేంజ్ చేస్తుంది అనుకోండి. ఇది జస్ట్ ఫన్ కోసం మాత్రమే చెప్పాను. ఎందుకంటే ఇంటర్వెల్ టైమ్ లో ఒక పర్సన్ ఈ మాట అంటుంటే విని నవ్వుకున్నా. ఒక రోజు జరిగే కథలో ఒక పర్సన్ ఒక డ్రెస్ కాకుండా 2-3 డ్రెస్సులు చేంజ్ చేసుకుంటారా? ఆ మాత్రం స్టోరీకి కనెక్ట్ అవ్వడం కూడా కాకపోతే ఎలా మావా? ఇంక ఇది పక్కన పెట్టేస్తే సందీప్ గారు తన ఎక్స్పీరియన్స్ ఎఫర్ట్స్ మొత్తం ఈ మూవీకి పెట్టేశారనిపిస్తుంది. ప్రతి సీన్ లో పర్ఫెక్షన్ చాలా బాగుంది. ఎలాగైనా హిట్ కొట్టాలని హార్డ్ వర్క్ చేసి అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ జోనర్ లో ఒక లవ్ స్టోరీ యాడ్ చేసి ఆడియన్స్ కి కనెక్ట్ చేసి థ్రిల్ ఇచ్చారు, నవ్వించారు. చాలా వరకు చాలా బాగుందనిపిస్తుంది. మూవీ చూసినప్పుడు కొన్ని డౌట్స్ అయితే వస్తాయి, వాటికి క్లారిటీ అయితే ఉండదు. అయినా సినిమాని సినిమాలాగా చూస్తే మాత్రం అవేవి పట్టించుకోవాల్సిన పని లేదు. ఇది మామ ఊరు పేరు భైరవకోన మూవీ నాకైతే నచ్చింది. మరీ అంత భయపెట్టలేదు కానీ బాగుంది. థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. సినిమా బాగుండాలి. జై హింద్.